తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. మీ పేరన్నా? బాలిరెడ్డి జయసింహారెడ్డి. ఏం చేస్తారండి? ఐటీ ఎంప్లాయ్ సాఫ్ట్వేర్. ఓకే. ఇప్పుడు దేశంలో లోక్సభ ఎన్నికలు వస్తున్నాయి కదా, ఇప్పుడు మోడీ వర్సెస్ రాహుల్ గాంధీ ఇద్దరిట్లో ఎవరు ప్రైమ్ మినిస్టర్ అవుతారు? నరేంద్ర మోడీ. నరేంద్ర మోదీ. అవును. ఎందుకు మోడీ అవ్వాలంటారు? మోడీ చాలా డెవలప్మెంట్ చేశాడు. బిఫోర్ కాంగ్రెస్ తర్వాత ఆఫ్టర్ కాంగ్రెస్కి చాలా డెవలప్మెంట్ ఉంది మన దాంట్లో. సో మోడీనే రావాలి, మోడీనే గెలుస్తాడు. ఓకే. మోడీ ఏమేమి డెవలప్ చేశారండి? డిజిటల్ ఇండియా, మెయిన్ డిజిటల్ ఇండియా చేశాడు. సో అది దానివల్ల చాలా చేంజెస్ అయ్యాయి. సో మనం ఎక్కడ చూసినా మనకు యూపీఐ ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయంటే మెయిన్ మోడీని దానివల్ల జరిగాయి కదా. ఓకే. ఇప్పుడు రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ అయ్యే అవకాశం లేదా? లేదు. సో ఇంకోటి ఏమంటే బిఫోర్ రాహుల్ గాంధీ ఉన్నప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ బాంబ్ బ్లాస్ట్ అనేది మనకు ఎక్కువ జరుగుతున్నాయి. సో మనకు రీసెంట్గా చూస్తే కర్ణాటకలో రీసెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, బాంబ్ బ్లాస్ట్ జరిగాయి. సో మన మోడీ వచ్చినప్పటి నుంచి బాంబ్ బ్లాస్ట్ అనేది ఇండియాలో ఎక్కడా జరగలేదు లాస్ట్ 10 yearsలో చూస్తే. సో ఆర్మీ పరంగా చూసుకున్న పర్మిషన్స్ మనకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఉన్నాయి. సో మంచిగా చేస్తున్నాడు. సో మోడీనే గెలవాలి, మోడీనే గెలుస్తాడు. ఓకే. ఇప్పుడు అయోధ్య రామ మందిరం కానీ లేకపోతే ఆర్టికల్ 370 రద్దు కానీ దేశ రక్షణ కానీ ఎట్లా ఉంది? అంత మంచిగానే ఉంది. బాగానే ఉన్నదా? ఓకే. మీకు మంచిగా అనిపించిందా? నాకు మంచిగా అనిపించింది. ఓకే. మోడీ స్కీమ్స్ ఎట్లా ఉన్నాయి? చాలా బాగున్నాయి. ఓకే. మనకు కోవిడ్లో కూడా చాలా చేంజ్ ఉన్నాయి, జరిగాయి కదా. సో ఓకే. మోడీ అడ్మినిస్ట్రేషన్ బాగుందా? మంచిగానే ఉంది అడ్మినిస్ట్రేషన్. ఓకే. ఇప్పుడు తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో బీజేపీ స్ట్రాంగ్గా ఉందా? బీజేపీ తెలంగాణలో అంత స్ట్రాంగ్ లేదు. ఇక్కడ ఓకే. తెలుగు స్టేట్స్లో ఎక్కడా లేదు. సో ఇద్దరు ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నా బీజేపీ స్ట్రాంగ్గా లేదు, ఇక్కడ తెలంగాణలో చూసుకున్నా స్ట్రాంగ్గా లేదు. ఓకే. ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి తెలంగాణలో? చెప్పలేము. ఓకే. బీఆర్ఎస్ పరిస్థితి ఎట్లా ఉంది? బీఆర్ఎస్ కాంగ్రెస్ ఇక్కడ ఉంది తెలంగాణలో, బీజేపీ తక్కువ ఉంది తెలంగాణలో. ఓకే. ఓవరాల్గా మోడీకి ఎన్ని సీట్లు వస్తాయి? ఈసారి 200+ వస్తాయి, 230 వస్తాయి. ఓకే. గట్టిగా వస్తాయి. 230 అయితే కన్ఫామ్గా వస్తాయి. మళ్ళీ హైట్రిక్ కొడతారా ఆయన? ఖచ్చితంగా కొడతాడు. ఓకే. కాంగ్రెస్కి ఎన్ని వస్తాయి? కాంగ్రెస్కి నాకు తెలిసి 20+ అంతే. పేరండి? శ్రీతేజ్ ఏం చేస్తారు? ఐటీ ఐటీయా? ఓకే. ఇప్పుడు ఆ దేశంలో లోక్సభ ఎన్నికలు వస్తున్నాయి, మోడీ వర్సెస్ రాహుల్ గాంధీ ఇద్దరిట్లో ఎవరు ప్రైమ్ మినిస్టర్ అవుతారు? పిఎం మోడీ. మోడీయా? ఎందుకు మోడీ మళ్ళీ పీఎం అవుతారు? యా కంపేర్ చేసుకుంటే లాస్ట్ 70 years కాంగ్రెస్ ఉండే, 70 years ఉండే డెవలప్మెంట్ ఏం లేదు. ఇప్పుడు మోడీ వచ్చినప్పుడు చాలా చేంజ్ అయింది. డిజిటల్ ఇండియా అనుకుంటా, మళ్ళీ ఇంకోటి ఆర్మీకి పర్మిషన్ బాగా ఇచ్చిండు. ప్లస్ ఇంకోటి ఏంది, రీసెంట్ రామ మందిర్ మనం 500 years నుంచి స్ట్రగుల్ చేస్తున్నాం, అది చేసిండు. మళ్ళీ ఇప్పుడు యూసీసీ వస్తుంది. దీనివల్ల ఎవరైతే నాన్ ఇండియన్ సిటిజన్స్ ఉంటారో వాళ్ళకి కొంచెం ఎఫెక్ట్ అవుతుంది, వాళ్ళు వెళ్ళిపోతారు. ఓకే. రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ అయ్యే అవకాశం లేదంటారా? కష్టం. ఎందుకు లేదంటారు? ఎందుకు లేదంటే చూస్తున్నాం, ఆల్రెడీ డెవలప్మెంట్ చూస్తామన్న. లాస్ట్ 10 years నుంచి బీజేపీ ఏం చేసింది, 70 years నుంచి కాంగ్రెస్ ఏం చేసింది. ఓకే. మోడీ పరిపాలన బాగుందా? బాగుంది. మళ్ళీ ఆయన హైట్రిక్ కొట్టే అవకాశం ఉందా మోడీ? నాకు కొడతాను పక్క. ఓకే. ఇప్పుడు తెలంగాణలో ఎన్ని సీట్లు వస్తాయి మోడీ? నాకు అంత ఈ ఇట్లా సీట్ నాకు అంత ఐడియా లేదన్న. ఓకే. ఇక్కడ కాంగ్రెస్ మళ్ళీ గెలిచే అవకాశం ఉందా ఎంపీ ఎన్నికల్లో? లేదు, కష్టం. బీఆర్ఎస్ పరిస్థితి ఎట్లా ఉంది? బీఆర్ఎస్ మేబీ ఒక 30% వస్తవచ్చు, 70% బీజేపీ వస్తుంది. కాంగ్రెస్ రాదు. మీ ప్రాపర్ ఎక్కడ? నిజామాబాద్. ఓకే. నిజామాబాద్లో ఎవరు గెలుస్తారు ఎంపీ ఎన్నికల్లో? నాకు తెలియదు, నేను చెప్తున్నా. మ్యాక్సిమం తనకి మొత్తం సెంట్రల్ చూసుకుంటా అని, లోకల్ ఎక్కడ గెలుస్తారు పక్క. ఆల్రెడీ రీసెంట్గా ఎమ్మెల్యే కూడా మా సైడ్ బీజేపీ గెలిచింది.